అందరికి నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. సో గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, సంతానం కోసం నేటి తరం వాళ్ళు చాలా వరకు కూడా ఐవీఎఫ్ కావచ్చు, సరోగసి కావచ్చు, ఇలాంటి పద్ధతులను ఆచరిస్తున్నారు. సో ఈ పద్ధతి ద్వారా పుట్టిన పిల్లల జాతకాలు ఎలా ఉంటాయి? సాధారణంగా పుట్టిన పిల్లల జాతకాలకి ఇలా పుట్టిన పిల్లల జాతకాలకి ఏదైనా వ్యత్యాసం ఉంటుందా, లేదంటే రెండు ఒకేలాగా ఉంటుందా? ఎలా గుర్తించాలి? సాధారణంగా పుట్టిన పిల్లలకు ఈ విధమైనటువంటి ప్రస్తుతమైనటువంటి నవీన పద్ధతుల ద్వారా పుడుతున్నటువంటి నవీన వైద్య విధానాల ద్వారా ఆపరేషన్ల ద్వారా పుడుతున్న పిల్లలకు ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది కంపల్సరీ. మరి సాధారణంగా ఒక అబ్బాయి పుడతాడు నార్మల్ డెలివరీ, పక్క బెడ్లో ఇంకొక అబ్బాయి ఆపరేషన్ చేసి తీస్తారు. గ్రహాలేం ఒకే చోటు ఉంటాయి, అవేం అతనికి ఒక విధంగా ఇతనికి ఒక విధంగా ఉండవు. మరి జాతకాలు ఎలా మారిపోతాయంటే వాళ్ళ యొక్క రెసిస్టెన్స్ పవర్లోనే తేడా వచ్చేస్తుంది పూర్తిగా. ఇతను సాధారణంగా పుట్టిన అబ్బాయి ఎటువంటి అనారోగ్యాలు వచ్చినా ఏమొచ్చినా తట్టుకొని నిలబడగలుగుతాడు. వాళ్ళు చిన్న పడిశానికి కింద పడిపోతారు, తట్టుకోలేరు. ప్రకృతి వైపరీత్యాలకు కావచ్చు, ప్రకృతిలో కలిగిన మార్పులకు కావచ్చు, వాతావరణ పరిస్థితులు కావచ్చు. సో న్యాచురల్ డెలివరీకి అన్యాచురల్కి ఇంత తేడా ఉంది. తర్వాత ఈ న్యాచురల్ డెలివరీ అయిన వాళ్ళకు, తల్లికి అలా డెలివరీ అయిన తర్వాత ఆమెకు బేబీకి ఫీడింగ్ పాలు ఎక్కువ రోజులు ఇవ్వగలుగుతుంది. ఆ శక్తి శారీరకంగా ఆ ప్రాపర్టీస్ ఉంటాయి ఆమెకు. ఈ నార్మల్ ఈ ఆపరేషన్ చేయడము, వ్యతిరేక విధానాల ద్వారా పిల్లలు తీసేయడంతో ఆ బాడీలో ఆ రెసిస్టెన్స్ పవర్ పోతుంది తల్లికి. వాళ్ళందుకే తల్లికి పాలు చాలలేదు, బిడ్డకు చాలలేదు, తల్లి దగ్గర పాలు లేవంటే రకరకాల కార్పొరేట్ కంపెనీ ఉత్పత్తులు తీసి పాలలో మిక్స్ చేసి డబ్బాలు నోట్లో పెడుతుంటారు. ప్రాచీన కాలంలో 10 మంది 12 మందిని పిల్లలను కనినటువంటి తల్లులు ఉన్నారు. వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా 80 సంవత్సరాలు వచ్చినా కానీ చక్కటి కంటి చూపుతో, చక్కటి మాట తీరుతో, పళ్ళు వరుసతో ఉండడం మనం గమనించాం. అటువంటి వాళ్ళు ఇప్పుడు అరుదు. వాళ్ళ యొక్క సహజ సిద్ధమైన శక్తిని కోల్పోరు, ఇంకా స్ట్రెంగ్త్గా ఉంటారు. అదే అప్పట్లో పిల్లలు కూడా చాలా రెసిస్టెన్స్ పవర్తో ఉండేవాళ్ళు. 2 సంవత్సరాల పైబడి కూడా పాలు ఇస్తూనే ఉండేటువంటి తల్లులు నేను చూశాను. పాలు మర్చిపోవాలంటే వాళ్ళకి ఏదన్నా చేదుగా ఉండేటువంటి ఒక లిక్విడ్ని పూసేసేవాళ్ళు ఎదపైన. పిల్లవాడు అది చేదుగా తగిలితే మళ్ళీ విసుక్కునేవాడు. అలా చూసి వారం రోజులకి వాడు పాలు పోతే చేదుగా ఉంటాయి పాలు అని తల్లి దగ్గర పాలు తాగేవాడు కాదు. అలా మరిపించేదానికోసము వేప నూనె లాంటివి పూసేవాళ్ళు. అంటే వాళ్ళ దగ్గర పాలు వస్తానంటే వాడు తాగుతూనే ఉంటాడు. వాళ్ళకి అంత శక్తి ఉండేది. కొంతమంది పిల్లలు పండ్లు వచ్చేసినా కూడా పాలు తాగుతుంటారు. వాళ్ళకి తెలియదు, కొరికేస్తారు తల్లిని. ఇంకా వీడిని ఆపించాలంటే ఏం చేయాలని అప్పట్లో ఇంత కార్పొరేటర్స్ హాస్పిటల్ లేవు. అప్పుడు చేదుగా ఉండేటువంటి ఏదన్నా నూనె కానీ ఏదైనా పూసేవాళ్ళు. ఎంత శక్తి ఉండాలా? తల్లి రక్తం పాలుగా మరి బిడ్డకి ఇస్తా ఉందంటే అది ఎంత శక్తి ఉండాలా? అది మనం చెప్పడం అంత సులభం కాదు. అందుకే సముద్రం కన్నా లోతైనది తల్లి గర్భము, ఆకాశం కన్నా విశాలమైనది తండ్రి హృదయము. వాళ్ళప్పుడు అంతమందిని కని పెంచి పోషించి ప్రయోజకులు చేసి మాతృత్వానికి పితృత్వానికి తార్కాణంగా నిలిచేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే 6వ నెలకే పోయి హాస్పిటల్ పడుకునేస్తున్నారు. ముందు సేఫ్టీ, ఏ పని చేయకూడదు, డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి, నువ్వు చక్కగా టీవీ చూసుకో. అప్పట్లో రేపు డెలివరీ అవుతుందంటే కూడా ఈరోజు వాళ్ళు పనులు చేసేవాళ్ళు. కూర్చొని అంట్లు తోమేవాళ్ళు, వ్యవసాయ పొలం గడికి అన్నం తీసుకెళ్లేవాళ్ళు. ఏ పని కానీ వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నామని ఏ పని ఆపేది లేదు. అన్ని పనులు అంతకుముందు ఎలా చేస్తాం అలా చేస్తున్నారు. డెలివరీల కోసం హాస్పిటల్ కానీ డాక్టర్లను సంప్రదించేవాళ్ళు కాదు. అది సహజంగానే ఉన్నారు, సహజంగానే పిల్లలు కన్నారు, సహజంగానే తల్లులయ్యారు, సహజంగానే పిల్లలు గొప్ప వాళ్ళు అయినారు, వాళ్ళకి పౌష్టికాహారం లభించింది. ఇప్పుడున్నటువంటి వికృత జననాలు అంటారు వీటిని. సక్రమైన జనాలు కాదు, వికృత జననాలు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ రాదు. అలా చేసినప్పుడు తల్లికి కూడా పాలు ఎక్కువ రోజులు ఇవ్వలేదు. వికృత జననాలు, వికృత మరణాలు. పోస్ట్ మార్టం చేసేస్తున్నారు, కొన్ని పాటలు తీసేసి మళ్ళీ పొట్లం కట్టిస్తున్నారు. అవయవ లోపంగా దహన సంస్కారాలు చేస్తున్నారు. వ్యతిరేక విధానంలో డెలివరీలు చేస్తున్నారు.
మరి వీళ్ళకైతే రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. రెసిస్టెన్స్ పవర్ చాలా ఇంపార్టెంట్ కదా. ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునే శరీరం కావాలి కదా. సో రెసిస్టెన్స్ పవర్ గురించి మాట్లాడారు. ఓకే, ఇప్పుడు గ్రహాల అనుకూలత ఎలా ఉంటుంది అలా పుట్టిన దానికి ఇలా జన్మించిన దానికి? అంటే చంద్రుడు వీళ్ళకి వ్యతిరేకం అని చెప్పాలి. తల్లి బలహీనంగా ఉన్నప్పుడే కదా ఆ బిడ్డను అలా తీసేస్తారు. తల్లి బలంగా ఉంటే నార్మల్ డెలివరీ అవుతుంది. చంద్రమా మానసో జాత, చంద్రుడు మాతృకారకుడు. తల్లికి ఒక విధంగా చెప్పాలంటే అలా కట్ చేయకూడదు, కడుపు వాళ్ళు కట్ చేసి తీసేస్తారు. అప్పుడు ఎంత ప్రకృతి ధర్మం ప్రకారం ఒక గ్రహ ప్రభావమే పూర్తిగా క్షీణించిపోతుంది. బిడ్డలకు కూడా మానసికంగా నార్మల్గా పుట్టిన బిడ్డలకు ఉన్నటువంటి మానసిక శక్తి, మేధోశక్తి వేరు, వీళ్ళకు వేరు. వీళ్ళకు ఆ సక్రమంగా పుట్టే అదృష్టం లేకుండా పోతుంది. కాబట్టి చంద్రుడు బట్టే పేరు పెడతారు. చంద్రుడిని చూసే గ్రహాల గమనాలు మొత్తం మనం చూసుకునేది. చంద్రుడిని బట్టి రాశి నిర్ణయం అవుతుంది. కాబట్టి ఏముంది, జాతకంలో ప్రధాన గ్రహం బలహీనం అయిపోయిన తర్వాత ఇంకా జాతకం బలిష్టం ఎలా అవుతుంది? అంతే కదా. కాబట్టి ఒక గ్రహ కారకత్వాన్నే మనం ధ్వంసం చేయడం, అది కావాలని చేయడం లేదు. ఇప్పుడు పరిస్థితులు అయిపోయాయి. ఎందుకు వాళ్ళకి ఆ బిడ్డను సహజంగా కనేటువంటి శక్తి లేకుండా పోతుంది? అది ఆలోచించుకోవాలి కదా మనము. తినే ఫుడ్ తింటున్నారు కానీ ఫుడ్గా ఫుడ్ లాంటిది, ఆహారం లాంటిది తింటున్నారు, ఆహారం తినడం లేదు. అలా మనం అనకూడదు, విరుద్ధాహారం చెప్దాం. ఎందుకంటే కొంతమంది హట్ అయ్యే వాళ్ళు ఉంటారు. విరుద్ధాహారము అంత హైబ్రిడ్ ఫుడ్డు, పిండి పదార్థంగా తింటున్నాము, దాంట్లో శక్తి ఏం లేదు. నేను తిన్నాను, నా కడుపు నిండిన కోసం తింటున్నారు. నిజమైన శక్తి లేదు మనం తింటున్న ఆహారంలో. పోషక విలువ నశించినటువంటి తిండి తినడం వల్ల డెలివరీ అనేది, ఒక ప్రసవ వేదన అనేది ప్రపంచంలోకి అత్యంతమైన శక్తివంతమైన వేదన. అటు దాన్ని భరించేది తల్లి. అందుకే స్త్రీకి ఓర్పు ఎక్కువ అంటారు. కాబట్టి ఆ ఓర్పు, ఆ శక్తి క్షీణించినప్పుడే ఈ విధమైనటువంటి ఆపరేషన్ చేసి పిల్లల్ని తీస్తున్నారు. ఆ శక్తి లేకపోతేనే కదా తల్లి బలహీనం అయిపోయింది కదా, చంద్రుడు బలహీనం అయిపోయాడు కదా. చంద్రుడిని బట్టే కదా మొత్తం జ్యోతిష్ శాస్త్రం స్టార్ట్ అయ్యేది. ఏ రాశి వాళ్ళంటే గురువుని శని చూడరు, చంద్రుని చూసి పేరు పెడతారు, నక్షత్రం చెప్తారు. కాబట్టి ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం అనేది అననుకూలం అయిపోతుంది, జ్యోతిష్ శాస్త్రం సహకరించుకుంటూ పోతా ఉంది. ఇప్పుడు గ్రహాల వ్యతిరేకతే కదా లెక్క. సో చాలా వరకు గురుగారు పిల్లలు ఈ మధ్య మందబుద్ధితోనూ ఆటిజంతోనూ ఇలా పుడుతూ ఉన్నారు కదా, ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? అదే ఆహార లోపం, పౌష్టికాహార లోపం. పౌష్టికాహార లోపమే ప్రతి ఒక్కదానికి ఆహారమే. ఇప్పుడు మనం ఒక 5 లక్షల రూపాయలు ఫోన్ తీస్తాము, దానికి ఆహారం కావద్దా? ఛార్జింగ్ పెట్టాలి కదా. 1000 రూపాయలు ఫోన్ చేసి ఛార్జింగ్ పెట్టాలి. మనకెంత కావాలి ఛార్జింగ్? పౌష్టికాహార లోపం ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఉండగలుగుతారు? ఇవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. ఆటిజాలు, బుద్ధిమాంజాలు, లేదంటే క్రూయల్ మెంటాలిటీసు, రకరకాలు వచ్చేస్తున్నాయి, స్వార్థాలు ఎన్నెన్నో వస్తున్నాయి, మనసులోనే వస్తుంది అవంతా కూడా. ఇప్పుడు ఆహారము కలుషితం అయిపోయింది, మొత్తము విష పదార్థాలు వేసి పండిస్తున్నారు. అది మైక్రో లెవెల్లో ఆహార రూపంలో మళ్ళీ మనం తీసుకుంటున్నాము. అప్పుడేమవుతుంది? శుభ్రమైన రక్తం లేదు. పులి మనిషిని అటాక్ చేసినట్టు విన్నాము, కానీ పులి మనిషిని చంపి తిన్నట్టు విన్నారా? అది మనిషిని కొరికిందంటే దానికి మెంటల్ ఎక్కిపోతుంది. మన బ్లడ్లో భయంకరమైనటువంటి రసాయనాలు ఉంటాయి. అది మలినాలు, రసాయనాలు లేనటువంటి మాంసాన్ని తినే అలవాటు అడవిలో ఏం తింటాయి కెమికల్స్? మనిషి తినే కెమికల్స్ ఏ జంతువుని తింటుందా? దానికి వికారం పుట్టిపోతుంది. నాలుక విదిలించుకుంటూ అది రిలాక్స్ అయ్యేదని టైం పడుతుంది. ఎన్ని మనం తినేది అసలు ఒక మనిషి తినే రసాయనాలు ఏ జీవి తినదు. పరిమితమైనటువంటి ఫుడ్డు, వాటరు, అడవులు తినేది. ఏమాత్రం కెమికల్ లేని ఫుడ్డే, 1% కెమికల్ లేని ఫుడ్ తింది. అటువంటి మాంసాన్ని తింటున్న పులి ఒకసారి మనిషిని అటాక్ చేస్తే ఈ బ్లడ్ నా జన్మ తగలబడను, నేను ఎందుకు వీని టచ్ చేసి అనిపిస్తుందని పాపం. నిలువెత్తు పాయిజన్ అంటారు మనిషిని. ఇంజక్షన్లు వేస్తాం, ట్యాబ్లెట్లు వేస్తాం, తినే ఫుడ్లో ఎన్నో కెమికల్స్, ఎన్నో రకరకాల పదార్థాలు కెమికల్స్ వేసి ఫ్రై చేసి తింటామంటే ఆ రక్తం ఎట్లా తయారవుతుంది? మలినంగానే ఉంటుంది. ఇక్కడ పౌష్టికాహార లోపం వల్లనే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఉన్నంతలో ఐడియల్ ఫుడ్ తినాలి. ఐడియల్ ఫుడ్ అంటే ఏముంది? మనకేం కావాలి, ఏది అవసరం, ఏది వద్దు, అది తెలుసుకోవడమే. ఇక్కడ మాంసాహారం, శాకాహారం కూడా లేదు. ఇప్పుడు మాంసం తిని 10 మందికి ఉపయోగపడేప్పుడు శాకాహారే, కూరాకులు తింటే 10 మందిని ముంచేసేప్పుడు మాంసాహారే. ఆలోచన శాకాహారంగా ఉండాలి. ఆహారం అనేది కలుషితాహారం అయిపోయింది. మనం వాడే పేస్ట్లు, తినే బిస్కెట్లు, తీసిన ట్యాబ్లెట్స్లో ఎన్నోట్లో నాన్ వెజ్ ప్రాపర్టీస్ వేసి తయారు చేయాల్సి వస్తూ ఉంది.
కాల్షియం కోసం ఎముకలు పొడి వేస్తారు కొన్ని పేస్టుల్లో, బిస్కెట్లలో. కొన్ని ట్యాబ్లెట్స్లో బ్లడ్ పెడదని కోసం కొన్ని రకాల నాన్ వెజ్ ప్రాపర్టీస్ వేస్తారు. అవన్నీ మనము ఆ సైంటిఫిక్ కోడ్స్ కొట్టి గూగుల్ సెర్చ్ చేస్తే ఇది సో జంతువు యొక్క ఇంగ్రీడియంట్ రకరకాలుగా వస్తాయండి. అది సెర్చింగ్ చేస్తే తెలుస్తుంది. ఆ ఓపిక ఎవరికి ఉండదు, తీసుకునేస్తారు. కాబట్టి మనకు పౌష్టికాహార లోపం అడుగడుగునా జరుగుతుంది. ఓకే, చాలా మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ఎంతోమందికి ఇలా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.